అని నీళ్ళు నాకు బజ్జీలేమొద్దమ్మా. అంత కోపమేందిరాణి నీకు? అప్పుడు నువ్వే నీ కూతురుకెళ్ళి చెప్పు, డ్రెస్ ఎక్కడని అడుగుతుంది కదా, దానం చేసినా అని చెప్పు. పాతదే కదా. హా, కృష్ణదేవరాయలు వంశం, దానం చేస్తాం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. అయ్యా, ఎవరు రాలే ఎందుకో? రాణి, పొద్దున ఎప్పుడో పోతాం, సాయంత్రం ఏదేదో కదా, అడుగుతాం. పొద్దునే కష్టపడి చేసింది ఎవ్వరు తినకుండా పోతే అలసిపోరా? ఎట్లా పనిచేస్తారు? రాణి, బయట పోయినప్పుడు ఏవేవో టెన్షన్స్ ఉంటాయి. ఏంటిది? రా. ఏమైంది? అరే ఏమైంది? పోయిన నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది నీకు తెలుసా? 250 వచ్చింది. ఈ నెల 310. సరే, పోయిన నెల సరుకుల బిల్ ఎంత వచ్చింది తెలుసా? 3000. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలా? రానికి పోనికి 4000 వేసుకో. మళ్ళీ నీ చెల్లెలు కూతురు తొట్లే వేరే ఉంది. ఆ పిల్లకి ఏమైనా బంగారం పెట్టాలా? దానికి ఒక 5000 వేసుకో. ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ కొన్నావు, 3 నెలలు కట్టినావు, మళ్ళీ డబ్బులు లేదని బంద్ చేసావు. చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి. ఈ సంవత్సరం వరకు ఏదో యూనిఫామ్ ఉంది కాబట్టి మేనేజ్ చేసేసాం. వచ్చే సంవత్సరం కలర్ బట్టలు కొనాలి. అందుకే చెప్తుండే, కొత్త బట్టలు వేసుకోకరా అంటే నా మాట వినకుంటే వేసుకుని వెళ్ళిపోయాడు. ఫీజులు మాత్రమే 50-60 వేలు వస్తాయి. దివ్య పెద్ద మనిషి అయినప్పుడు ఒక్క బంగారం ముక్క పెట్టాం. అప్పటి నుంచి ఏం తీసుకోలేదు. తులంన్నరలో ఏదో ఒక బంగారం ముక్క అయినా మనం వెయ్యాలా? ఈ నెల 2 రోజులు ముందు వచ్చేసింది. 2 ప్యాడ్లు ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, అది నార్మలే. ఇవన్నీ నీకు చెప్పినా నేనే కదా చూసుకుంటున్నా. వచ్చే సంవత్సరం మన చిన్నోడికి సైకిల్ కొనాలి. పెద్దోడిది వాడుకుంటాడు కదా. వాడే ఊడిపోయిన సైకిల్ తో మేనేజ్ చేస్తున్నాడు. చూడు, నీకు 4 జతలే ఉన్నాయి, అందులో కూడా